అందరికీ నమస్కారం. నేను మీ గోగినేని రఘుప్రసాద్. ఈరోజు ఈ వీడియోలో ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి శివారులో ఉన్న వేంపాడ అగ్రహారం ఈనాం గ్రామంలో 1955-56 సంవత్సరాల్లో 1956లో శివరాత్రి నాడు ప్రారంభించబడిన శ్రీ వైకుంఠ ఆశ్రమం గురించి, ఆ వ్యవస్థాపకుల గురించి, ఆశ్రమ భూముల గురించి నాకు తెలిసిన విషయాలని మీ అందరితోనూ పంచుకోవటానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వైకుంఠ ఆశ్రమం వ్యవస్థాపకులు పొట్లూరి వెంకటేశ్వరరావు గారు. ఈయనది పామర్రు, గుడివాడ తాలూకా పామర్రు దగ్గర గొలేపల్లి గ్రామానికి చెందినవారు. అంజయ్య, పొట్లూరు అంజయ్య గారు మాణిక్యమ్మ గారుల కుమారుడిన ఈయన. ఆ ఊళ్ళో విద్యావంతుడు, ఆ ఊళ్ళో చాలామంది విద్యావంతులు ఉంటారు, అందులో ఈయన కూడా ఒకళ్ళు. కాకపోతే ఈయన మార్గం ఏంటంటే డిగ్రీ కాడి నుంచి ఫిలాసఫీ, ఆధ్యాత్మికత వైపు వెళ్ళింది. ఈయన పామర్లో విద్యాభ్యాసం చేశారంట ఆ రోజుల్లో. అట్లాగే మచిలీపట్నంలో ఆ రోజుల్లో పెద్ద కాలేజీ ఉంటుంది కదా. ఈయన ఎప్పుడైనా 1930-25 ఆ టైంలో పుట్టిన ఈయన. ఆ రోజుల్లో కాలేజీ విద్య అంటే బందర్లోను, ఈ మచిలీపట్నం, విజయవాడ, SRR, గుంటూరులోనూ ఉండేవి మరి ఆ రోజుల్లో, మన ఏరియాలో నాకు తెలిసి. అట్లాగే ఈయన డిగ్రీ బందర్లో చదివారంట. తర్వాత ఈయన బెనారసి హిందూ యూనివర్సిటీలో ఫిలాసఫీ మీద, MAలో ఫిలాసఫీ మీద PhD చేశారంట ఆ రోజుల్లో. చాలా విద్యావంతులు. ఈయన డిగ్రీ చదువుకున్న రోజుల్లోనే వివాహం జరిగిందంటే ఈయనకి. ఆవిడ కూడా త్రిపురనేని వారి ఆడబడుచు. పామర దగ్గర ఏదో ఊర్లో, పెటసనగల్లో కాదు, పసమర్రో ఏదో ఊరు మున్సబు గారు అమ్మాయి అంట ఆవిడ. డిగ్రీ చదివేటప్పుడే వివాహం జరిగింది. ఈయన వివాహం నాటికే ఆధ్యాత్మిక లైన్లో ఉన్నారు. ఆ విషయం ఆవిడకి కూడా నచ్చే వాళ్ళు వివాహం జరిపించారు పెద్దలు. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుని వచ్చినాక కొంతకాలం గ్రామంలో ఉన్నారు. అప్పటికి ఈయనకి, నాకు వాళ్ళ బంధువులు చెప్పిన మాటలను బట్టి నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. ఆ రోజుల్లో ఈయనకి ఒక మండవా ఇల్లు ఉండేదంట వీళ్ళకి, పూర్వీకులది. ఈ కొడుకు చదువుకుని వచ్చేపాటికి మంచి ఇంట్లో కొడుకుని ఉంచాలి అని చెప్పి తాపత్రయంతో ఆ అంజీ గారు ఆ గొల్లేపల్లి గ్రామంలో ఆ మండవా ఇల్లు ఇప్పేసి అది తీసేసి ఒక మంచి పెద్ద మేడ లాంటి ఇల్లు కట్టించారంట ఆయన తండ్రి గారు. ఈయన కొంతకాలం అక్కడ ఉన్నారంట. ఉన్నాక ఈ ఆధ్యాత్మిక లైన్లోకి రావడానికి, ఆశ్రమం స్థాపించడానికి చాలా చోట్ల చూసుంటారు. అది ఆయనకి మన వేంపాడ అగ్రహారం ఈనాం గ్రామానికి ఈశాన్యం వైపు ఉన్న ఈ కొండ లాంటి ప్రాంతం ఆయనకి నచ్చింది అని అర్థమవుతుంది మనకి. ఆ ప్రాంతం అప్పుడు ఆయన ఆశ్రమం కట్టిన ప్లేస్ ఎవరిదంటే అది గుడివాడ తాలూకా వాళ్ళది. ఈ పొట్లూరు లక్ష్మణస్వామి గారు కొన్నారు. ఏది గుడివాడలో ఒక 1935లో దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది వెనక, ఆ భూమికి సంబంధించింది. 1935లో గొల్లపల్లి జమీందారు మేకా శ్రీమన్నారాయణప్పారావు గారు 1935వ సంవత్సరంలో ముగ్గురికి 1002.5 ఎకరాలు ఎస్టేట్ సిరి పట్టా అని చెప్పి పట్టాలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాంట్లో 102.5 ఎకరాలు గుడివాడకి చెందిన ఒల్లూరుపల్లి రామచంద్ర గారికి ఇచ్చాడు 1935లో. అట్లాగే ఆయన భార్య, జమీందార్ గారి భార్యకి ఒక 500 ఎకరాలు ఇచ్చారు. అట్లాగే కొత్తపల్లి మున్సబు గారు
కుటుంబ సభ్యులకి గద్దె శశిరేఖమ్మ గారికి 400 ఎకరాలు ఇచ్చాడు. అట్లా 1000-2.5 ఎకరాలు 1935లో ఇచ్చారు. ఇచ్చిన దాని మీద ఈ జమీందారు గారు ఆయన భార్యకు రాసిన 500 ఎకరాలు భార్య ఏం చేసింది, వాళ్ళకి మగపిల్లలు లేరు, 2-3 ఆడపిల్లలే ఉండేవారంట ఆ జమీందారు గారి. పెద్ద అల్లుడు మైలవరపు రామచంద్రారని మైలవరం జమీందారులు అంటారు. ఆయన ఇక్కడ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకునేవాడు. ఆ క్రమంలో అల్లుడికి రాపిచ్చారు మళ్ళీ ఇది ఆ ఎస్టేట్ సిరిపట్ట భూమిని 500 ఎకరాలని మైలవరపు రామచంద్రారికి రాపిచ్చారు. వీళ్ళందరూ 1947లో జరిగిన OS 60/41 అనే దావాలో ఈ హిస్టరీ అంతా ఉంటుంది. ఆ భూమి అన్నమాట ఇది 102.5 ఎకరాలు. 1951లో ఈ రామచంద్ర గారు, ఈ ఒల్లూరుపల్లి రామచంద్ర గారు ఆయనకున్న 102.5 ఎకరాలని అదే గుడివాడ తాలూకాలో కొమరవోలు గ్రామానికి చెందిన మూల్పూరి కాదు, పొట్లూరు లక్ష్మణ స్వామి, ఆయన బ్రదరు పొట్లూరు రామకృష్ణయ్య అని ఇద్దరు అన్నదమ్ములకి ఆయన 102 ఎకరాలు అమ్మేశాడు. దాని హద్దులు అవన్నీ కూడా స్పష్టంగా వాటిల్లో ఉన్నాయి. ఆ హద్దుల్లో సంబంధించిన ఆ భూమిలో ఒక 50 ఎకరాలు ఈ పొట్లూరు వెంకటేశ్వర గారు, మన గురువుగారు, ఈ ఆశ్రమం గురువు గారికి అమ్మారు. అది కొలతలు పెడితే 46 ఎకరాలు వచ్చి ఉంటుంది. అది 46 ఎకరాలు చూపిస్తున్నారు. డాక్యుమెంట్ 50 ఎకరాలకు ఉంది. అది దానికి తూర్పు హద్దు మైలవరపు ఆయన రామచంద్రారని, అది ఇప్పుడు జమీందారు గారికి సంబంధించింది. అది చూపించారు. మళ్ళీ ఆ జమీందారు తరపున ఎట్లాగో పవర్ ఆఫ్ అటార్నీని ఏదో తీసుకున్నాడు, ఎట్లా చేశాడో తెలీదు. ఈ జమీందారు తాలూకానే మేకల రాములు అని చెప్పే అతనితో ఒక 20 ఎకరాలు కొన్నారు. ఆ 20 ఎకరాల్లోనే ఈ ఆశ్రమం ఉంది. ఏది ఇప్పుడు ఈ భూమిలోనే ఆ గట్టు అవన్నీ హద్దుల్లో ఉన్నాయి. వెనకమాల వ్యవసాయం చేసే భూములు లక్ష్మణస్వామి గారి దగ్గర కొన్న 50 ఎకరాలు 46 ఎకరాల్లోకి వస్తుంది. ఈ 20 ఎకరాలు ఈ జమీందారు గారి దగ్గర కొన్నది. రిజిస్ట్రేషన్ అయితే వేరే వ్యక్తి చేశాడు కానీ జమీందారుకి సంబంధించింది. అట్లా ఆ భూమి 20 ఎకరాల్లో ఈ ఆశ్రమం కట్టారు. 1955లో కొన్నారు. 56 శివరాత్రి అంటే మార్చి ఆ ఏరియాలో ప్రారంభోత్సవం చేశారు. అక్కడ ఆశ్రమంలో ఒక హిందీలో ఒక ఇది ఉంది, ఆహ్వాన పత్రిక, ఇది ఆశ్రమానికి సంబంధించింది. ఆ పత్రిక చూస్తే అది అర్థమవుతుంది. వాళ్ళ గురువుగారిని ఆ రోజుల్లో ఏనుగు మీద తీసుకొచ్చి ఓపెన్ చేయించారని అక్కడ ప్రజలందరూ చెప్తూ ఉంటారు. అట్లాంటి ఆశ్రమం. ఆయన ఎంతో ఆధ్యాత్మికత, ఆయన ధ్యానం వాటిల్లో చాలా నిష్ఠార్థుడు అనమాట. అందరూ చెప్పేదాన్ని బట్టి ఆయనకి భక్తులు అంటే ఆయన ఎక్కువ ఎవరిని ఎంటర్టైన్ చేయటం ఇదేం చేసి ఆయన ధ్యానంలో ఆయన ఉండేవాడు. ఇప్పుడు మరి 1955లో ఇక్కడ భూములు కొనుక్కొని మరి అక్కడ అదంతా అడవి భూమి అప్పట్లో. ఆ అడవి భూమిని జాగ్రత్తగా చక్కగా చేసుకుని ఇచ్చేస్తే వాళ్ళ బంధువులు అదేంటి ఇక్కడ ఇంత అడవిలోకి వచ్చి ఎట్లా ఉంటారు మీరు అంటే ఆయన ఆధ్యాత్మిక లైన్లో చెప్పేవారంట. నరులు ఎక్కడ ఉంటే నారాయణుడు అక్కడే ఉంటాడు, నారాయణుడు ఉంటే మనకు భయమే అలా అని ఆ రకంగా చెప్తూ ఉండేవారంట ఆయన. అట్లాంటిది చక్కగా మూడు కాలాల్లోనూ ధ్యానం చేయటానికి వీలుగా ఒక మందిరాన్ని 3 స్టెప్పుల్లో కట్టారు ఆయన. పైనేమో ఆయన గురువుగారి విగ్రహం పెట్టుకుని ఆయనకి అక్కడ బెనారస్ పంజాబ్లో మరి అక్కడ రాజస్థాన్ గురువుగారు అంట ఆయన. వీళ్ళ గురువుగారు మన గురువుగారికి గురువుగారు ఆయనది విగ్రహం అది పెట్టుకుని పైన మూడు స్టైర్లుగా
మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం అది ఉంటుంది, ఇప్పటికీ చాలా బాగుంటుంది అది. అట్లాగే పైన ఏమో గురువు గారిది ఉంటుంది. అట్లాగే అండర్ గ్రౌండ్లో కింద భూమిలో కూడా శీతాకాలం అట్లా మరి ఏ కాలంలోనో అండర్ గ్రౌండ్లో కూడా ఒక గది ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి 3-4 నెలలు కాలాలను బట్టి కిందకి పైకి అనేది వెళ్ళి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారంట. మరి ఆయన ధర్మపత్ని రంగనాయకమ్మ గారు. ఈవిడ గురించి చెప్పాం కదా, ఈవిడ పామర్రు గుడివాడ ఆ తాలూకా ఆవిడే. మరి ఆవిడ కూడా పెద్ద కుటుంబాల్లో నుంచి వచ్చిన ఆవిడ. రంగనాయకమ్మ గారు ఆవిడకి ఆవిడ భర్తకి చక్కగా గురువుగారికి సపరీలు చేస్తూ ఆయనకి కావాల్సినవన్నీ చూస్తూ ఒక పక్కన ఈ 70 ఎకరాలని లైన్లో పెడతానికి ఆవిడ చాలా విశేష కృషి చేసిందంట ఆ రోజుల్లో. మరి ఈ భూములన్నీ సాగులోకి మరి అడవి భూమిని బాగు చేయటం ఇవన్నీ చేసేపటికి వీళ్ళు గొలేపల్లిలో అమ్ముకొచ్చిన ఈయన కోసం అని చెప్పి నాన్నగారు కట్టిన ఇల్లు కూడా అమ్ముకుని ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి వచ్చిందంట ఆ రోజుల్లో. మరి ఆ ఇల్లు బయటాలకు పోకోకుండా గురువుగారి తండ్రి అంజీ గారు వీళ్ళ పెద్ద చెల్లి ఊళ్ళోనే ఇచ్చారంట, ఇది గొలేపల్లిలోనే. ఆవిడ్ని ఆ గొలేపల్లి ఆ బావగారేతోనే అంజీ గారు ఇది బయటికి పోవటానికి వీల్లేదు, ఇది నేను ఎంతో కష్టపడి కట్టానని చెప్పి ఆ ఇంటిని ఆయనతో కొనిపించారంట ఆ రోజుల్లో. మరి ఆ ఇల్లు అమ్మిన డబ్బులు, ఇంకా ఈయన వాటాకు వచ్చిన పొలం డబ్బులు మొత్తం అన్నీ తీసుకొస్తే కానీ ఇక్కడ ఈ భూమి ఏర్పడలా. ఏది భూమి కొనటం, మళ్ళీ దీన్ని ఈ విష్ణు మందిరం, మళ్ళీ వీళ్ళు ఉండటానికి కొన్ని ఒక ఇల్లు కట్టారు, అది ఇప్పటికీ మనకు కనపడుతుంది, ఏది పశువుల కొట్టం పక్కన. అట్లాగే పశువుల పాకలు ఇట్లా కొన్ని వేసి ఆ రోజుల్లో నీళ్లు ఇక్కడ లేక ఎక్కడో ఎడ్ల బండ్లతో తీసుకొచ్చి నీళ్ళని కష్టపడి కట్టారంట. అవి తర్వాత బోర్ వేసారంట. మరి ఈ వ్యవసాయాలకు వీటిల్లో కొంత అప్పులు అవి కూడా అయినాయి. అవన్నీ రంగనాయకమ్మ గారే ఎక్కడైనా డబ్బులు తీసుకురావటం. మళ్ళీ అవి ఏముందండి, ఆ రోజుల్లో మెరక పంటలు ఏమొస్తాయి, వర్షాధారమే కదా. మరి అవన్నీ కూడా ఆవిడే మేనేజ్ చేసుకునేవారంట. భర్తకి చక్కగా అనుకూలంగా ఉంటూ ఆయనకి ఏ టైంకి ఏం కావాలో ఆయన ధ్యానంలో నుంచి లేసే టయానికి ఆయనకి సపరీలు చేస్తూ ఆవిడ ఆ రకంగా జీవితం 1955 నుంచి ఇప్పుడు గురువుగారు 2010లో పోయారు, 2010 ఆగస్టులో పోయారంటున్నారు. అట్లాగే ఆవిడ 18 వరకు ఉన్నట్టున్నారు. చాలా పండు ముసళ్ళ తనంలో చాలా ఇదిగా ఇచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ భూముల గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఇది వేంపాడులో హాట్ టాపిక్గా ఉంది. అసలు ఏంటి, ఇది ఏం జరుగుతుంది, అసలు ఈ భూములు అసలు ఎట్లా, అసలు ఏం చేశారు వాళ్ళు ఏంటి అనేది అందరికీ ఉత్సుకతగా ఉంది. కొంచెం వేంపాడులో ఏ పక్కన ఏది జరిగినా కానీ ముందు నాకు ఫోన్లు మోగుతూ ఉంటాయి. ఎందుకంటే అసలు ఇది ఏం జరుగుతుంది, ఇది ఇట్లా అంటున్నారు, ఇది ఏమవుతుంది అని ఊరినే అడుగుతారు నన్ను. దాని మీద అందరికీ ఒక అవగాహన ఉంటుందని నేను ఇది చేస్తున్నాను. అయితే ఈయన గురువుగారు అప్పట్లో మరి ఆ ఊరు నుంచి వచ్చి భూములు కొనుక్కున్నారు. ఆయన పేరునే రిజిస్టర్ చేయించుకున్నారు, పొట్లూరు వెంకటేశ్వరరావు పేరున. అట్లాగే వాళ్ళ పేరునే కంటిన్యూ అవుతూ వచ్చినాయి. వీళ్ళకి అంటే ఇప్పుడు వీళ్ళు చూపించే కాగితాలను బట్టి నాకు ఒక విషయం ఏం అర్థమైందంటే 1972-70లో సీలింగ్ యాక్ట్ వచ్చింది. ఆ సీలింగ్ యాక్ట్కి 3-4 సంవత్సరాలు వాయిదాలు పడినాయి. ఆర్డర్ కాపీ చూస్తుంటే అర్థమవుతుంది. ఆర్డర్ కాపీలో గురువుగారు తరపున రంగనాయకమ్మ గారు వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ దాంట్లో వీళ్ళు చెప్పిన అంటే సీలింగ్ యాక్ట్ దేనికి వచ్చింది, ఒక కుటుంబానికి ఉండవలసిన ఆస్తి కంటే ఎక్కువ ఆస్తి ఉంటే అది స్వాధీనం చేసుకుని పేదలకి అది ఇప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనేది కాన్సెప్ట్, ఆ చట్టం కాన్సెప్ట్ అది.
దాని మీద ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు వేంపాడు దేవుడి భూములు కదా అని ఇప్పుడు మన వాళ్ళందరూ అడుగుతున్నారు. 1971లో ఈ భూముల గురించి జరిగిన దావాల్లో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ భూములు రైతులకు సంబంధించిన ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించే ఏనాం గ్రామం అని చెప్పి రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది 1971లో. అందుకని మన పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది ఆ రోజుల్లో కొంచెం ఆస్తులు ఉన్న వాళ్ళందరూ అప్పట్లో లాయర్ల దగ్గరికి వెళ్ళి అవన్నీ మనం పుట్టకముందు జరిగినాయి అనుకోండి, ఈ పెద్దవాళ్ళు చెప్పుకుంటా అంటే వింటూ ఉంటాం. లాయర్లు ఇట్లా అడిగారు, ఇది ఇట్లా సర్దుకోండి అన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరూ ఇచ్చారు ఇవన్నీ. మన గొల్లపల్లి గ్రామానికి చెందిన గోగినేని రాధాకృష్ణయ్య గారు సుందరం మేనాం ఉంది కదా, ఆ సుందరం మేనాంలో 4వ నెంబర్ సర్వే నెంబరు, అందులో 4 ఎకరాలు ఎంతో ఆయన సీలింగ్ యాక్ట్లు అక్కడ వదిలారు ఆయన, ఏది సుందరం మేనాంలో. ఆ 4 ఎకరాలు ఆ రోజుల్లో గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని వేరే హరిజనులకి ఏడబ్ల్యూడి పట్టాల కింద ఇచ్చింది. ఏదో ఆ రోజుల్లో అట్లా జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ సీలింగ్ యాక్టు ప్రకారం వీళ్ళకి కూడా ఇప్పుడు అందరూ డిక్లేర్ చేయాలి కదా, అట్లా వీళ్ళు కూడా డిక్లేర్ చేయాల్సి వచ్చింది ఆ ఆశ్రమ భూములను కూడా. ఇప్పుడు 71లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించే ఏనాం గ్రామం ఉంది కదా, అందుకని ఇప్పుడు ఇందులో జరిగింది అనుకున్నాం. ఇప్పుడు ఈ 90లోకి వచ్చేప్పటికి ఇది అప్పీల్లో ఏమైంది, సుప్రీంకోర్టులో దాన్ని ఆమోదించుతూనే ఒక రాజీ పరిష్కారం తీర్పు ఒకటి వచ్చింది. మరి దాన్ని ఏమో తర్వాత వేరే మళ్ళీ హైకోర్టు వీళ్ళందరూ కూడా దాన్ని ఉద్దేశాన్ని మార్చేసి ప్రస్తుతం అసలు అది ఓన్లీ రైతులు కౌలుదారులేను అనేది ఇప్పుడు తేల్చారు. ఈ తేల్చిన దాని మీద ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఏడబ్ల్యూడి గ్రౌండ్ 4 ఎకరాలు పంచారన్నారు కదా, ఇప్పుడు దేవస్థానం వాళ్ళు ఈ భూమి మాదని చెప్పి వాళ్ళ దగ్గర కూడా క్లెయిమ్ చేస్తున్నారు, ఏదో ఏరుచెనక్కాయలు. మరి ఈ కౌలు భూమిలో సీలింగ్ యాక్ట్ అయితే పనిచేయదు. కాకపోతే దీన్ని ఆ రోజు జరిగిన విషయాన్ని ఎవిడెన్స్గా దాన్ని చూడొచ్చు. అసలు వీళ్ళు అంటే ఆశ్రమం భూమిని ఏ రకంగా వాళ్ళు డిక్లేర్ చేశారు అనేది స్పష్టంగా ఉంది అందులో. అందులో అమ్మగారు అంటే రంగనాయకమ్మ గారు ఆ ఎంక్వైరీలో పాల్గొని దానికి ఏం చెప్పారంటే, ఇది అదే దానికి పూర్వం నుంచి 1955-56 నుంచి మేము ఇక్కడ నివసిస్తూ ఇవన్నీ చేస్తున్నాము, ఈ భూములన్నీ కొన్నాము, మేము ఆధ్యాత్మిక లైన్లోనే మేము చేస్తున్నాము అని చెప్పి ఒక 20 ఎకరాల భూమిని ఆశ్రమం తరపున అఫిడవిట్ వేసాడు ఆ దానికి సంబంధించిన వ్యవహారంలో. ఇది గురువుగారు ఆయన సెల్ఫ్ అఫిడవిట్లో 20 ఎకరాలు మాత్రమే ఆశ్రమానికి పెట్టారు. అది ఆ 20 ఎకరాలు డాక్యుమెంటు ఆ రోజుల్లో దాన్ని సర్వే చేయటం, 16 ఎకరాలు 48 సెంట్లు ఎంతో కొలిపియటం, అంటే మరి మిగతాది ఆశ్రమం ఉన్న ప్లేస్ కూడా 3-4 ఎకరాలు ఉంటుంది అనుకుంటా. ఏదైనా కానీ అదంతా జమీందారు దగ్గర కొన్న భూమిలోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఈ బిట్టు ఈ రకంగా చూపించారు. ఇప్పుడు గురువుగారి కింద మరి 46 ఎకరాలు చూపించారు ఆ రోజు కూడా. ఆ 46 ఇప్పటికీ కనపడుతుంది సర్వే రికార్డుల్లో. 46 ఎకరాల్లో 36 ఎకరాలు గురువుగారు తన పేరునే పెట్టుకున్నారు. ఇది సీలింగ్ దాంట్లో అది అంటే ఆ భూమి స్థితి సీలింగ్ యాక్ట్ ప్రకారం 36 ఎకరాలు ఉండొచ్చాము ఒకవేళ. మరి ఆయనకి భార్యాభర్త కుటుంబమే కదా అయింది. దాని ప్రకారం 36 అంటే అది చాలా పేద భూములు అయ్యి. అందులో రాశారు తరం 8వ తరం. అది కొన్ని ఆ రోజుల్లో లాయర్లకి వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే ఆ సీలింగ్ యాక్ట్ వచ్చి అది అయిపోయిన ఆ రోజుల్లో దాని ఇదే వాళ్ళకైతే తెలుస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే అది అంటే చాలా పేద భూములు కాబట్టి 36 ఎకరాలు ఆయన పేరున ఉండొచ్చు అనేది ఆయనకి ఇప్పుడు ఈ సలహా ఉంటుంది. అందుకని 36 ఎకరాలు తన పేరున డిక్లేర్ చేసుకున్నారు.
10 ఎకరాలు ఇప్పుడు ఈయనతో పాటే ఆశ్రమంలో ఒక ఆయన ఉండేవారు, అదే గొల్లేపల్లి ఊరి నుంచి చెరుకూరి ముకుందరావు గారని. ఆ చెరుకూరి ముకుందరావు గారు కూడా ఈయనతో పాటు ఇక్కడ బందర్లోను బెనారస్ యూనివర్సిటీలో కూడా ఈయనతో పాటు చదువుకున్న ఆయనే. ఈయన్ని గురువుగా స్వీకరించి ఈ ఆశ్రమంలో ఉండేవారు ఆయన. ఆయన మాకు తెలుసు. ముకుందరావు 2017-16 ఎప్పుడో కాలం పరంపదించారు. వీళ్ళందరూ కూడా ఆశ్రమంలో ఉండేవారు. ఆయన దగ్గర ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకున్నామని, ఆ అప్పు నిమిత్తం 10 ఎకరాలు ఇచ్చినట్టు కూడా అందులో చూపించారు. అయితే ఇప్పుడు ఆఫీసరు అంటే ఆ జడ్జి గారు అప్పుడు ఆ ఎంక్వైరీ నిర్వహించిన ఆయన దాని మీద దీనికి రిజిస్ట్రేషన్ లేదని చెప్పి దాన్ని కొర్రీ పెట్టారు. అది చల్లదని, రిజిస్ట్రేషన్ లేదనేది చెప్పారు. ఇప్పుడు అంటే అది నాకు పూర్తిగా అర్థం కాల. అది మొత్తం ఈ సెక్షన్ 23 కింద ఎండోమెంట్ వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఆర్డర్లో ఇచ్చారు. అది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మరి అది మొత్తం భూమి మొత్తం అంతా దేవుడు ఇప్పుడు ఏది ఆశ్రమానిదేనని చెప్పి డిక్లేర్ చేశారన్నట్టు కనపడుతుంది అది. కానీ మరి గురుగారు దాంట్లో డిక్లేర్ చేసింది 20 ఎకరాలే చేశారు. మిగతాది ఆయన కుటుంబం కిందే ఉంచుకున్నట్టు కనపడుతుంది. అది ఏది 36/10/46 ఇది ఆయనకు వేరేగా చూపిస్తున్నారు. మరి అది అయినాక మరి ఒక 30 రోజులు 60 రోజులు అప్పీల్ ఏదో ఉంటుంది. మరి అప్పీల్లో ఏమైందో ఏంటో తెలియదు. కానీ 1975లో జరిగింది కదా ఇది. 78లో ఆయన గురువుగారు రంగనాయకం గారి భార్యకి 13 ఎకరాలు ఇందులోదే ఏది 46 ఎకరాల్లోదే 13 ఎకరాలు రాశారంట. ఏమన్నా అప్పీల్లో ఏమన్నా ఇదేమైందేమో తెలియదు. మరి మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేదు. ఎందుకంటే ఇప్పుడు గురువుగారు కంగారుగా 78లోనే 78లో భార్యకి రాయలేరు కదా. ఒకవేళ ఇదైతే ఏది ఇప్పుడు ఇది నిజంగా ఇప్పుడు ఇదంతా ఆశ్రమం ఆస్తులే అని చెప్పి డిక్లేర్ అయితే దానికి ఒక గెజిట్ వస్తుంది, అన్నీ దానికి ఇది వస్తుంది. మరి అప్పీల్ ఏమైనా ఉందేమో అనేది కూడా నాకు కొంచెం డౌట్గా ఉంది. అది మరి 78లో మరి భార్యకి రాలేరు కదా ఆయన, ఒకవేళ ఇది ఆశ్రమానిదేనైతే. మరి అదొక డౌట్ ఉంది నాకు. అట్లాగే ఇక ఇప్పుడు ఇది ఇట్లా జరుగుతూ వచ్చింది. 1990లో ఇష్టపూర్వక రాజీ ఒప్పందం అని చెప్పి ఒక తీర్పు వచ్చింది కదా మనకి వేంపాడు భూముల గురించి. ఆ ఇష్టపూర్వక రాజీ ఒప్పందంలో 3 పాయింట్లు పెట్టారు. ఆ 3 పాయింట్ల మీద పెద్ద పెద్ద మేధావులు తల్ల పట్టుకుని ఒకళ్ళేమో రైతులకు అనుకూలం అని, ఒకళ్ళేమో కాదని ఇట్లా వచ్చి మళ్ళీ దాన్ని రివర్స్ అయింది. ఇప్పుడు ఇప్పుడు అది అసలు 100 కేజీలు వేరుశనకాయలు కడుతున్నప్పుడు ఇది కౌలు కిందకే ఉంటుంది అనే అభిప్రాయం ఇప్పుడు కొంచెం ఫోర్స్లో ఉంది. అది నేనైతే ఒప్పుకోను. కానీ అది ఫోర్స్లో ఉన్నది మనం మాట్లాడుకోవాలి. అంటే మనం కౌలు భూములు దీని మీద 2016 సంవత్సరంలో జీవో వచ్చింది. 79/102 జీవోలు వచ్చినాయి. 79 ఏమో ఇది ఏనాం గ్రామం కింద సెటిల్మెంట్ చేయమని వచ్చింది. దాంట్లో సెక్షన్ 3 ఎంక్వైరీ అనేది చేయకోకుండా చేయమని వచ్చింది. సెక్షన్ 3 ఎంక్వైరీ చేయాలి. ఏనాం అబాలిషన్ యాక్ట్లో సెటిల్మెంట్ చేసేటప్పుడు సెక్షన్ 3 ఎంక్వైరీ అనేది చేస్తే ఇనాందారు తనకున్న హక్కులను ఆయన తీసుకొస్తాడు. మనం రైతులంగా మనం ఉన్న హక్కులను మనం తీసుకెళ్ళి సెటిల్మెంట్ ఆఫీసర్కి చూపించాలి. అసలు అట్లాంటి ప్రక్రియ ఏవి లేకోకుండా 79 జీవో ఇచ్చేసారు గవర్నమెంట్. దీన్ని ఆనుకుని 2-3 నెలలకే మళ్ళీ 102 జీవో ఒకటి వచ్చింది.
ఆ 102 జీవో అయితే అసలు రైతు అనేవాడికి, అసలు ఈ గ్రామంలో రైతు అనేవాడికి ఎటువంటి హక్కు ఇవ్వటానికి వీలు లేదని చెప్పి వచ్చింది. అది అసలు ఆ భూములు వేరే వాళ్ళకి అమ్మకూడదని, కొనకూడదని, ఏదో మనకి మన గ్రామాల్లో దేవాలయ భూములు ఉంటాయి కదండి, ఆ భూముల్లో ఎటువంటి చట్టాలు అమలవుతాయో ఈ ఈనాం గ్రామంలో మనకు కూడా ఏం లేదు. మనం ఆ 100 కేజీలు ఏరుశనకాయలు కట్టుకున్నంత వరకు మనం ఆ భూమిలో ఉంటాము అనేది ఇప్పుడు ఫోర్స్లో ఉన్న చట్టం. ఇప్పుడు అదే అమల్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైంది, ఇప్పుడు ఈ భూముల వ్యవహారంకి వచ్చేపాటికి 2003లో ఒక సర్వే చేశారు. ఆ 2003 సర్వేలో గురువుగారు డిక్లేర్ చేశారు ఉన్న భూములన్నిటినీ. ఏమని చేశారు, ఈ 26 ఎకరాలు గురువుగారి పేరునే పెట్టుకున్నారు, పొట్లూరు వెంకటేశ్వరరావు పేరున. 13 ఎకరాలు భార్యకి రాశారు కదా 78లో, రంగనాయకమ్మ గారి పేరున 13 ఎకరాలు పెట్టారు. ఇంకో 5 ఎకరాలు కూడా పెట్టారు. ఆయనే ఆయనే 2003 సర్వేలో ఆయనే దగ్గరుండి చేపించారు. చేపించినాక ఒక 20 ఎకరాలు అప్పుడు సీలింగ్ యాక్ట్ అప్పుడు ఇచ్చిన డిక్లరేషన్ లాగానే ఇక్కడ కూడా ఆశ్రమానికి రాశారు. ఏది శ్రీ వైకుంఠ ఆశ్రమం ధార్మిక సంస్థ అని చెప్పి సర్వేలో స్పష్టంగా రాపించారు 20 ఎకరాలు. అంతవరకు బాగానే ఉంది. మరి ఈ లోపల 1995, 96, 97 ఆ టైంలో ఈయన భక్తులు చుట్టుపక్కల గ్రామాల్లోనూ హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, ఇటు పినకడిమి, రకరకాల చోట్ల నుంచి ఈయనకి చాలా విద్యావంతులు ఉండేవారు. ఈయనకి శిష్యులు. వాళ్ళందరూ కూడా చాలా భక్తితో గురువుగారి మీద ఇదితో ఒక పెద్ద అక్కడ పెద్ద హాల్ అది ఉంది కదండి, ఆ హాలు అవి కట్టించారు. చాలా ఖర్చు పెట్టి కట్టారు అది అప్పట్లో. మరి అట్లాగే ఈ గురువుగారికి మేనకోడల్లో ఈయనకి 2 చెల్లెళ్ళు అనుకున్నాం కదా, పెద్ద చెల్లి కాకుండా ఇంకొక ఆవిడ ఉంటారు. ఆవిడకి 3 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి విద్యావంతులు. వాళ్ళందరూ కలిసి ఒక శివాలయాన్ని ప్లాన్ చేసి గురువుగారు సలహాతోనే శివాలయాన్ని పూర్తి చేశారు. వాళ్ళు జైపూర్ నుంచి ఎక్కడో శివలింగం తెప్పించి శివాలయం కూడా ఏర్పడింది అక్కడ. ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుండగా గురువుగారు ఆ రోజుల్లో అనేవారంట, ఒక కమిటీ వేసి చక్కగా భవిష్యత్తులో ఇది ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం కింద దీన్ని ఉంచాలని అనుకునేవారంట. ఈ లోపల ఈ గవర్నమెంట్ ఏం చేసింది, 1999 నవంబర్లో రిజిస్ట్రేషన్లు ఆపేసింది. భూముల్లో రిజిస్ట్రేషన్లు ఆపేయటం వలన రిజిస్ట్రేషన్ చేయడానికి మరి ఈ భూములన్నీ చూపిస్తా ఆయన అనుకున్న విధంగా ఏదో చేద్దాం అనుకుని ఉండొచ్చు, కానీ అది అమలు కాలేదు. అది ఒక బెంగ ఆయనకి. ఇది మనం ఇది చేయలేకపోయామే ఈ భూములు. ఇది మరి ఈ భూముల్లో వచ్చే మెరక భూములు కదా, వీటిలో ఇన్కమ్లు లేవు, మరి ఖర్చు పెరిగిపోయింది. ఈ లోపల ఈ దంపతులకి ఇప్పుడు గురువుగారికి అమ్మగారికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయంట. కాకపోతే భక్తులు వీళ్ళ ఇది వరకు వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి బాగానే చూసుకున్నారు. కాకపోతే ఈ భూముల్లో వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే పెట్టుబడులు లేక ఏది బోర్లు, ఈ డ్రిప్ ఇరిగేషన్, లేకపోతే ఇంకా ఇవన్నీ 70 ఎకరాల్లో బోర్లు ఉండాలి, మరి కరెంట్ కనెక్షన్లని ఇవన్నీ పెట్టకుండా మరి సాగులోకి రావాలంటే రాదు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రకంగా గురువుగారు 2010లో పోయేపాటికి వీళ్ళకి ఇంకో సమస్య వచ్చింది. 90లో తీర్పు వచ్చింది కదా, సుప్రీంకోర్టు 100 కేజీలు ఏరుశనకాయలు కట్టాలని రాజీవ్ ఒప్పందం. ఎండోమెంట్ వాళ్ళు 1997 నుంచి 2007 నుంచి వాళ్ళు స్క్రీన్లోకి వచ్చి అందరినీ పెద్ద రైతులందరినీ బెదిరియటం మొదలుపెట్టారు. మీకు తెలుసు కదా, బోయపాటి కిషోర్ బాబు గారి తోటని ఇంచుమించు 4-5 సంవత్సరాలు ఆయన చేలోకి వెళ్ళనివ్వకుండా కోర్టుల్లో పెట్టి పంట నాశనం అయ్యేటట్టు చేశారు.
ఆయన్ని బూచిగా చూపించి మిగతా రైతుల మీద పడ్డారు. అట్లా ఈ గురువుగారి మీద కూడా పడ్డారు వీళ్ళు, ఎండోమెంటాలు వెళ్ళి పడినప్పుడు ఆయన కూడా పాపం అంటే ఇది నేను ఏదో ఆధ్యాత్మిక సంస్థ నడుపుతున్నాను కదా అన్న ఉద్దేశంతో అందరికీ ఇది నన్ను అడగకూడదు, నేను ఏమి ఈ భూముల్ని నేను నా సొంతానికి వాడుకుంటలేదు, ఈ ఇన్కము లేదు, అంత డబ్బులు కట్టే అంత ఇది లేదు పరిస్థితి అక్కడ, ఇవన్నీ ఏదో బతులాడుకుంటా అట్లా ఉండేవారు ఆయన. ఇట్లాంటి పరిస్థితుల్లో 2010లో ఆయన పరంపదించారు. పరంపదించినాక మరి ఈ అమ్మగారు హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది ఈ భూముల వ్యవహారాలు. ఆవిడకి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో 3-4 నెలలు ఎంతో 5-6 నెలలు అయిందేమో ఒక 15-16 ఎకరాలని అమ్మారు. అప్పుడు ఆ రోజుల్లో ఏదో టాప్ రేటే వచ్చింది, సమ్ ఎంతో నాకైతే గుర్తులేదు కానీ 15-16 ఎకరాలు అమ్మారు బయటికి. ఆ అమ్మిన భూమికి సంబంధించిన వచ్చిన డబ్బులతోనే వీళ్ళు 1990 నుంచి దేవస్థానానికి కట్టాల్సిన బాకీలన్నీ కట్టారు. ఆ బోర్లు ఇవన్నీ కూడా బోర్లు ఆ భూమిలో ఉన్న లైన్లో పెడతానికి కూడా ఆ డబ్బులనే వాడారు. మరి వాళ్ళకి వైద్య ఖర్చులు ఏమన్నా అప్పు సొప్పు ఉంటే తీర్చుకున్నారేమో. ఈ రకంగా ఆ భూమి అమ్మినాకే అక్కడ కొంచెం అన్ని లైన్లో కనపడినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో 2000 మరి ఆ టైంలోనే ఆ పొలం అమ్మిన డబ్బులు దీని మీద లోకల్గా కొంతమంది దృష్టి ఆ భూముల మీద పడింది. మరి ఆ భూముల్ని కాపాడాలి అంటే అది ఇప్పుడు ఆ గురువుగారికి అదే బాధతోనే ఇదయ్యారు, ఈవిడ కూడా అదే సమస్య ఎదురైంది. మరి వాళ్ళైతే అందరూ ఒడ్డున కూర్చుని చాలా కౌర్లు చెప్తారు కానీ మరి ఆ రోజులు ఆ అమ్మిన డబ్బుల్లో కూడా కొంత ఈ లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. లోకల్ వాళ్ళంటే మీరు అర్థం చేసుకోండి, 4-5 లక్షల రూపాయలు అట్లా సర్దితే కానీ ఇది అవ్వలేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ దృష్టి అసలు మిగతా భూముల మీద కూడా ఉండేపాటికి ఆవిడ తరపున బంధువులు ఉంటారు. ఆ బంధువుల్లో ముఖ్యంగా ఆవిడకైతే ఆవిడ తరపున ఇప్పుడు గురుగారి తరపున బంధువులు మేనకోడల్లో ఇల్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కనపడరు. అంటే వాళ్ళకి ఇక్కడ గురువుగారు ఉన్నప్పుడే కొన్ని భూములు వాళ్ళు కూడా కొనుక్కున్నారు ఇక్కడ వేరే చోట. ఆ భూముల్లో వాళ్ళు ఇదవుతారు, అంతేగాని వాళ్ళు ఏదన్నా ఆ శివాలయం కట్టారు ఇదే కానీ ఏమీ లేదు. కానీ అమ్మగారికి చివరి రోజుల్లోకి వచ్చేపాటికి ఆవిడకి భయం ఉండొచ్చు. మరి మిగతాది మనం కూడా ఇదైపోయినాక ఈ ఆశ్రమాన్ని ఏం చేయాలి ఏంటి అనేదితో మరి ఆవిడకి సమీప బంధువుల్ని ఒక ఇద్దరిని పిలిచి మరి ఆవిడ ఏం చెప్పింది ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇద్దరికి రాసింది భూముల్లో. ఆ ఇద్దరు ఏది ఆవిడకి గురువుగారు 1978లో రాసిన 13 ఎకరాలు ఒక మేనల్డ్ వరుస అవుతాడు అంటారు, ఒక మేనల్డ్కి రాసింది. ఇంకొక ఆయన మరి మేనల్డ్ అవుతాడో ఏమవుతారో తెలియదు కానీ ఆయన కూడా సమీప బంధువేనంట ఈ అమ్మగారికి. ఆయనకి 16 ఎకరాలు ఆయన చూపిస్తున్నారు. ఇక 20 ఎకరాలు ఆశ్రమానికి 2003 సర్వేలోనూ అందులోనూ చూపించిన భూమి మట్టుకు ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఫస్ట్ నుంచి ఉన్న చెరుకూరు ముకుందరావు పేరును చూపించారు వీళ్ళు. అమ్మగారు ఉన్నప్పుడే జరిగింది అది. అంటే ఎవరో ఒకరి పేరును లేకపోతే రేపొద్దున ఇదేమవుతుందనే భయం కూడా వాళ్ళకు ఉండుండొచ్చు. ఆ రోజు మనం అన్నీ కీడించి అంటే కీడుగానే మనం ఎందుకు మాట్లాడుకోవాలి. ముకుందరావు ఏదో ఒక ఆశ్రమంలో మరి ఆయన ఫస్ట్ నుంచి భక్తుడిగా ఉన్నాడు కదా. మరి ఈ పరిస్థితుల్లో
వీళ్ళు చూపించే ఇప్పుడు ఇవాళ ఇందులో చూపించే దాంట్లో 5,000 రూపాయలు ఆ రోజుల్లో అప్పు కూడా అదే ఆయన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని రాశారు. మరి దానికి ఒక ఒక టాక్ ఏం వస్తుందంటే తర్వాత రోజుల్లో 50,000 రూపాయలు ఆయనకి ఇచ్చేశారని చెప్పి అంటున్నారు. అదేమో రిటర్న్గా ఉంది. మరి ఇదేమో అది ఆ మాట అయితే వినపడుతుంది అక్కడ. ఇట్లాంటి పరిస్థితుల్లో ముకుందరావు పేరున 20 ఎకరాలు ఆశ్రమానికి సంబంధించింది ఆయన పేరు రాశారు అక్కడ. రాసినాక ఆయన 2016-17 అప్పుడే ఎప్పుడో పరంపదించారు. ఆ పరంపదించినాక ఆయనకి వారసుడిగా ఆయన అవివాహితుడు, ఆయన బ్రహ్మచారి, ఆధ్యాత్మిక ఇదిలో ఇక్కడే ఆయన జీవితం అంతా ఇక్కడే గడిపాడు. ఆయన ముకుందరావు ఆయనకి ఏకైక వారసుడి కింద ఆయన తమ్ముడు చెరుకూరు నాగేశ్వరరావు ఆయన స్క్రీన్లోకి వచ్చాడు. ఆయన స్క్రీన్లోకి వచ్చి మరి అప్పట్లో ఈ భూమికి సంబంధించినవి కానీ ఏదైనా కానీ ఆయన అకౌంట్లో కొన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులు పెట్టి ఈ దేవస్థానానికి కట్టాల్సిన బాకీలన్నీ కట్టేశారు. కట్టేసి ఆయన కూడా ఏదో 2 సంవత్సరాలు అట్లా ఉన్నారేమో, ఆయన కాలం చేశారు. ఆయన కాలం చేసినాక ఆయన కూతురంట ఒక ఆవిడ వచ్చింది. మరి ఆవిడకి ఏవో డాక్యుమెంట్స్ ఉంటుంటే మరి ఆయన ఏమన్నా వీలునామా కానీ ఏమన్నా రాశారేమో. బేస్ చేసుకుని ఆ నాగేశ్వరరావు అమ్మాయి ఇప్పుడు ఆ 20 ఎకరాలు వారసత్వం కింద మారుతున్నారు. ఈ మధ్య మనకి వేంపాడు భూముల్లో ఇప్పుడు ఒకళ్ళ భూమి ఇంకొకరు కొనుక్కుంటే మార్చట్లేదు, కానీ ఒకవేళ కుటుంబంలో ఇంటి పెద్ద పేరున ఏదన్నా భూమి ఉండి ఆయన పోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవన్నీ పట్టుకుని ఈ మిగతా కుటుంబ సభ్యులందరితోనూ నోటరీలు అవి చేయించుకుని మాకేం అభ్యంతరం లేదు, మాకు ఈ భూమి పలానా వాడి పేరున రాయాలని చెప్పి అంటే అది దేవస్థానం వాళ్ళు మారుస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఈవో గారు వచ్చినాక ఇంకా కొంచెం ఇంకా రైతుల్లో ఈ పాత రైతు పేరునే డబ్బులు కడుతూ ఉండేది కొనుక్కున్న భూములకి. ఈయన వచ్చినాక ఏం చేస్తున్నారు, పలానా ఎక్స్ తరపున పలానా వై చెల్లించినాడు అని చెప్పి అట్లా పేరు అంటే పాత ఆయన పేరు మార్చట్లేదు జీవో ప్రకారం, మరి చట్ట ప్రకారం ఆ పాత ఆయన పేరు నుంచి ఆయన తరపున ఈయన కడుతున్నాడు అని చెప్పి రాసిస్తున్నారు. రైతులు కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు దీనికి. అందుకని కొంత కలెక్షన్ వాళ్ళకి అదనంగా అవుతుంది ఇప్పుడు ఈ భూముల్లో. ఇట్లా ఈ వారసత్వం కింద ఆ నాగేశ్వర ఇప్పుడు ముకుందరావుది వాళ్ళ తమ్ముడు గారి అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ 20 ఎకరాలు ఇచ్చేస్తుంది. మామూలుగా అక్కడ అమ్మగారు ఇది ఏంటంటే ఈ మరి వీళ్ళ ఇప్పుడు వాళ్ళ మేనళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పింది అనేది తెలియదు అసలు. అంటే భవిష్యత్తులో మరి ఇది చాలా కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రం, హిందూ ధార్మిక సంస్థ ఇది. దీనికి బోలంత ఇవన్నీ బోలంత బిల్డింగ్లు ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా. శివాలయం ఉంది, ఇప్పుడు నెలకి ఎట్టా లేదన్నా ఒక 50,000 పుచ్చుకుంటే ఏదో నార్మల్గా మెయింటైన్ అవుతుంది అక్కడ ఆ ఆశ్రమం ఖర్చులకి వాటికి. మరి ఇన్కమ్ కావాలి కదా అక్కడ. మరి ఆ ఇన్కమ్కి సంబంధించి వీళ్ళు ఎవరూ మాట్లాడతలేదు. ఇది ఇప్పుడు అమ్మగారు భూముల్లో ఉన్నవాళ్ళు చేయాలి. మరి ఆవిడ అంటే వాళ్ళ ఆ భూముల్ని ఇచ్చేస్తూ ఆశ్రమం కిందే వాడాలి అని అందరి అభిప్రాయం అక్కడ. మరి అట్లా వాడతలేదు అంటున్నారు వీళ్ళు. ఏది ఇంకో అక్కడున్న భక్తులు ఆ భక్తులు ఒక ఇదిలాగా ఉండి ఈ భక్తులకు సంబంధించిన వాళ్ళ గురించి చెప్పాలంటే అక్కడ ఒక 2-3 కనపడుతున్నారు. ఆ 2-3 మెయిన్ కాదు అక్కడ.
వీళ్ళ వెనకమాల విద్యావంతులు పెద్ద పెద్ద వాళ్ళు వెనకమాల ఉన్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు లోకల్గా ఉన్నారు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురిని ముందు వాళ్ళు లోకల్గా పోరాడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా తెగే వరకు లాక్కూడదు వ్యవహారాన్ని. ఇప్పుడు ఇది తెగే వరకు లాగితే అది చాలా పెద్ద, ఇప్పుడు అది ఇవన్నీ ఆధ్యాత్మిక, ఇప్పుడు ఎండోమెంట్ చుట్టూ తిరిగే స్టోరీలు ఇవన్నీ. నేను ఇప్పుడు ఎవరికి సలహా చెప్పినా దీన్ని మీరు లోతుగా తెగే వరకు లాగే పరిస్థితి రాకూడదని చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఏమవుతుంది చివరికి, అది ఇప్పుడు అందరూ కూర్చుని చక్కగా అందరూ కలిసి దీన్ని ఇప్పుడు ఇదిగో ఈ భూములు దీని కింద ఇదిగో దీని ఇన్కమ్ని ఈ రకంగా పెడదాము, ఈ రకంగా ఇక్కడ అన్నీ మేనేజ్ చేద్దాము, మా తరపున కూడా మేము కూడా కమిటీలో ఉంటాము, ఇట్లా సామరస్యంగా తెలుసుకోవాలి అది. అంతేగాని తెగే వరకు లాగితే అక్కడ ఏమీ మిగలదు. అక్కడ రెండు వర్గాలు, ఇప్పుడు భక్తులు తరపున ఒకరు కనపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ఆ భక్తుల రూపంలో ఒక రిజిస్ట్రేషన్, ఏదో ఒక కమిటీ లాగా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళేమో ఇండివిజువల్గా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వర్గాలు కూడా సామరస్యంగా కూర్చుని మనం అసలు ముందు ఆశ్రమాన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాము, దీన్ని ఏం చేద్దాం అనేది చర్చించాలి. చర్చించి ఈ రెండు ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తేనే అది భవిష్యత్తులో అక్కడ గురువుగారి ఆశయాలు ముందుకెళ్తాయి. అంతేగాని ఇప్పుడు గురువుగారు 1956 నుంచి ధ్యానం చేశారు అక్కడ ఆయన ఎంతో పెద్ద ఇచ్చేసి, ఇప్పుడు అంతకాలం ఆయన అక్కడ ఇచ్చేసి ఆయన సమాధి అక్కడే ఉంది. ఇప్పుడు ఆయన అక్కడ పవర్ ఉంటుంది ఆయనది. ఆ పవర్ మనం కూడా దాన్ని భక్తిభావంతోనే దాన్ని చూడాలి. అంతేగాని దాన్ని ఏదో స్వార్థానికో దేనికో వాడుకోవాలనేది ఎవరో అనుకోకూడదు అక్కడ. మరి అక్కడ వచ్చిన ఒక మన ఉన్న వాళ్ళందరూ ట్రస్టీగా వ్యవహరించి ఒక కమిటీలో ఇప్పుడు పోరాడే వాళ్ళే కాకుండా వీళ్ళ తరపున కూడా ఒక కమిటీ లాగా ఇదయ్యి అసలు దీన్ని ఒక సెటిల్మెంట్, ఏది ఆశ్రమం డెవలప్మెంట్కి సెటిల్ అయితే బాగుంటుంది అది. అంతేగాని ఇప్పుడు ఇది ఈ రకంగా ఎవరి పంటలు వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఇప్పుడు ఆశ్రమాన్ని ఏమో అట్లా ఉంచేసి, అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అంటారు అది మాకు అప్పు చెబితే మేము మెయింటైన్ చేస్తామని. మరి అది అక్కడ మంచి వాతావరణం కనపడాలి అక్కడ. ఇప్పుడు మేము వీళ్ళు చెప్పేది ఇప్పుడు ఆ భక్తుల తరపున మాట్లాడేది వింటున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా మరి ఇప్పుడు ఆ భూములు ఇప్పుడు అమ్మగారి దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మరి ఆ ముకుందరావు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. అంటే మనం అందరూ అంటాం ఏంటంటే వాళ్ళు అసలు వాళ్ళకి ఎవరికి ఈ భూముల మీద ఏదో వచ్చే ఇన్కమ్ని మనం ఎంజాయ్ చేయాలని అసలు పరిస్థితులు వాళ్ళు ఏమి లేరు. చాలా రిచ్, చాలా మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళేనా వాళ్ళు అని చెప్పి అంటున్నారు. వాళ్ళ మాటలు కూడా అట్లాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరికాళ్ళు ఇగోలకు పోయి దీన్ని తెగే వరకు లాగితే, ఇప్పుడు వీళ్ళు ఈ లోపల దీన్ని తీసుకెళ్ళి ఎండోమెంట్ కోర్టులో వేశారు ఆ కాకానీలో. ఇప్పుడు అది ఏమవుతుంది, ఒక ఎండోమెంట్ కోర్టులో వేస్తే చివరికి ఫైనల్గా రిజల్ట్ ఏమొస్తుందంటే అసలు ఇది కాదు అది కాదు, ఇప్పుడు అసలు దేవస్థానం భూములే కదా ఉన్నది, కౌలు హక్కులు కాబట్టి దీన్ని అందరూ పక్కన పెట్టి దేవస్థానాన్ని మెయింటైన్ చేయమని అని కూడా ఆర్డర్ రావచ్చు. అట్లాంటి సందర్భాలు ఉంటాయి. మరి అప్పుడు సూదిని తీసుకెళ్ళి దోలానికి వచ్చినట్టు అవుతుంది భవిష్యత్తులో. అందుకని దీంట్లో ఎవరో ఈ ఇగోలకు వెళ్ళకోకుండా చక్కగా సామరస్యంగా తేల్చుకుని ఆ ఆశ్రమం ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి వాళ్ళందరూ.
అట్లా అందరూ ఏది ఈ భూముల్లో ఈ అమ్మగారి బంధువులే కానీ ఇప్పుడు అటు భక్తుల తరపున పోరాడుతున్న వాళ్ళే కానీ ఇది సామరస్యంగా తేల్చుకుంటే అక్కడ ఏదైనా భవిష్యత్తులో మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇద్దరు కూడా తెగే వరకు లాగుతామంటే వీళ్ళకి అవ్వదు, వాళ్ళకి అవ్వదు. అది చివరికి వెళ్ళి అదేదో సామెతలాగా అవుతుంది. అది అంతవరకు తెచ్చుకోకూడదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.